నమస్తే. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ నిన్న ఎవరైతే సాయి ఈశ్వరాచారి గారు అయితే పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకోవడం జరిగింది. సో బీసీలకు న్యాయం జరగాలంటూ ప్రధానంగా అంశంతో అయితే రావడం జరిగింది. సార్ మరి ఎట్లా చూడొచ్చు నిన్న ఏదైతే ఈశ్వరాచారి గారు చేసిన సంఘటన బాధాకరం, చాలా బాధాకరం సంగతి. సో మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది చూసారు కదా, సో ఎట్లా చూడొచ్చు? శ్రీ సాయి ఈశ్వరాచారి చేసినటువంటి ఈ ఆత్మహత్య యత్నం అనేది చాలా బాధాకరమైన విషయం, అందరికీ కూడా కలతకు గురి చేసినటువంటి సంఘటన. సో ఈ సంఘటన కారణం ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగన్న చేసి రిజర్వేషన్లు 42% ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిన పార్టీ వాళ్ళు చేసిన ప్రయత్నం శూన్యం. ఏదో బీసీలను భ్రమ కల్పించడం కొరకు ఏదో కొన్ని ప్రయత్నాలు చేసి ఉత్తు జీవోలు ఇచ్చి, చెల్లని జీవోలు ఇచ్చి ఇవాళ 22%తో పంచాయతీ ఎన్నికలకు వెళ్ళి బీసీలను కంప్లీట్గా ద్రోహం చేసి ముంచేసింది. సో అదేవిధంగా బీజేపీ ఈ రకరకాల కారణాలు చెప్పుకుంటా 9వ షెడ్యూల్లో పెట్టడానికి పార్లమెంట్లో పెట్టకుండా దాన్ని అడ్డుకుంటుంది. సో మరి బీజేపీ దీనికి కారణం అక్కడ. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళకు స్టాండ్ లేదు. బీసీలు గత 8 నెలల నుంచి రోడ్ల మీద పడితే ఒక్కరోజు కూడా వీళ్ళు రోడ్ల మీద ధర్నా చేసింది లేదు. కాబట్టి 3 పార్టీలు కూడా దీనికి కారణం. సో అందుకే అతను మనసు బాధపడి ఇవాళ ఆత్మహత్య యత్నం చేసిండు. ఆయన పరిస్థితి కూడా చాలా క్లిష్టంగా ఉంది. మరి ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాడో, ఎన్ని గంటలు సర్వైవ్ అవుతాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదే అతను చూసొచ్చాము, చాలా క్లిష్టంగా ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే కొంతమంది దూతలను పంపి ఇక్కడ చర్చలు జరిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, 9వ షెడ్యూల్లో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా ఏ పార్టీ నాయకులు స్పందించలేదు. అంత క్రిస్టల్ పరిస్థితి ఉన్నా కూడా ఒక పక్క బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నాం, బీసీలకు న్యాయం చేస్తా ఉన్నాం, కామారెడ్డి డిక్లేషన్ అని చెప్పేసి అనేక అంశాలు మాట్లాడారు. సో మరి ఎందుకు మరి ఇంత జరుగుతా ఉంటే బీసీల పట్ల కొంచెం కూడా ఎలాంటి సానుభూతి? వాళ్ళన్నీ కూడా ఆధిపత్య కులాల చేతిలో ఉన్న పార్టీలు, వాళ్ళ ఆధిపత్యం పోతుందంటే వాళ్ళు ఎందుకు వస్తారు? అది జరుగుతున్న సంఘటన. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి అనేక సార్లు పోతా ఉన్నారు. సో ప్రధానమంత్రిని కలుస్తా ఉన్నారు. సో మరి ఒక పక్క బీజేపీ పార్టీ అడ్డుపడతా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆరోపిస్తున్నారు రాష్ట్రంలో. మరి అక్కడికి వెళ్ళి కలుస్తా ఉన్నారు. ఎందుకు మరి దీని గురించి మాట్లాడట్లేరు కావచ్చు మరి ఈ అంశం? ఆయనకు బీసీల పట్ల ప్రేమ ఉంటే కదా, ఆయన కూడా ఒక ఆధిపత్య కులాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఏదో ఆధిపత్య ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం మీరు ఇది చెయ్యండి అంటే చేస్తున్నాడు తప్ప మనస్ఫూర్తిగా చేయలేదు. అందుకని జరుగుతలేదు. రెడ్డి కాదు బీసీని అని చెప్పుకుంటారు అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. సో మరి ఇంత జరుగుతుంది రాష్ట్రంలో, ఎప్పటి నుండో కొట్లాడుతా ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటే. మరి ఎందుకు మరి ఎలాంటి క్లారిటీ? ఇది ఒక పెద్ద క్రూయల్ జోకు. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక క్రూయల్ జోకు. నేను బీసీల పక్షపాతం అని చెప్పడం. సో అది బీసీల పట్ల వారికి ఉన్నటువంటి అసహనాన్ని వాళ్ళు చెప్పుకోవడం కొరకు నేను చాలా మిత్రుడిని చెప్పుకుంటున్నాడు. అది వాస్తవం కాదు. సో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందో. కాబట్టి రేపు రాబోయే కాలంలో ప్రజలు వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఈ సంఘటన దృష్ట్యా ఏం చెప్పదలుసు, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి కావచ్చు, ప్రతిపక్షాలకు కావచ్చు? ఇప్పుడు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే 42% రిజర్వేషన్ అమలయ్యేలా కేంద్రంలో ప్రభుత్వంతో పోరాడి దాన్ని 9వ షెడ్యూల్లో పెట్టించేలాగా చేయాలి. ఒకటి. రెండోది, ఈ ఆత్మహత్య యత్నం చేసిన కుటుంబాన్ని ఆదుకోవాలి. రేపు ఆయనకు ఏదైనా జరగడానికి జరిగితే తక్షణమే ఆ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి 5 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం.